ఐ లవ్ ఇండియా. భారతదేశం అంటే నాకు చాలా ప్రేమ. కానీ భారతదేశానికి కూడా జరగకూడదనుకుంటున్నా. నేను నా దేశాన్ని కాపాడు తండ్రి అని ప్రార్థిస్తున్నా, నా దేశాన్ని రక్షించు తండ్రి అని ప్రార్థిస్తున్నా. కానీ మన దేశంలో కూడా ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. త్వరలోనే భయంకరమైన వరదలు వస్తాయి, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అంతు చిక్కని మరణకరమైన రోగాలు ఈ 4 రాబోతున్నాయి. భూకంపాలు, వరదలు, అంతు చిక్కని రోగాలు, అగ్ని ప్రమాదాలు. గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ హ్యాపీ, బట్ దిస్ విల్ హ్యాపెన్. ఎందుకు తెలుసా? యేసును ద్వేషిస్తున్నారు, యేసును దూషిస్తున్నారు. మీరెన్ని మత సిద్ధాంతాలైనా చెప్పుకోండి, మీరెన్ని పురాణ కథలు, అవతారాలు ఎన్నైనా చెప్పుకోండి, మానవ జాతికి మూల పురుషుడైన ఆదామును మట్టితో చేసిన దేవుడు యేసు, ఆయనను మీరు అవమానిస్తున్నారు గనక మూల్యం చెల్లించక తప్పదు. భారతీయ సమాజం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపపడాలి. బెదిరింపు కాదు, ప్రేమతో చేసే హెచ్చరిక. మాట్లాడినటువంటి ట్రాష్, బక్వాస్, వ్యర్థ ప్రేలాపన చాలు. యేసుక్రీస్తు మహాదేవుడు, ఆయనను మీరన్న అన్యాయముగా చేసినటువంటి ఆ తిరస్కారపు మాటలన్నీ మీరు చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోరు. ఈ గొర్రెల దేవుడు ఉన్నాడే, ఆయన వచ్చేస్తాడు. ఆయన రాకుండా ఈ భూకంపాలు, ఈ అగ్ని ప్రమాదాలు, వరదలు రాకుండా మీ నాగ సాధువులు ఆపలేరు, మీ అఘోరాలు ఆపలేరు, శంబల గురువులు ఆపలేరు. కోయి నైరోక్ సక్తా, యేసయ్య కోపాన్ని ఆపే శక్తి ఎక్కడ లేదు. ఆయన ఆది సంభూతుడు, ఆయనే నాద బ్రహ్మం, ఆయన సృష్టికర్త. మనుషులు పుట్టించిన దేవుడు కాదు ఆయన, మనుషులనే పుట్టించిన దేవుడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనస్సు పొందండి అని ప్రేమతో చెబుతున్నాం. మీ ప్రియులు ఎవరైనా చనిపోతే మీరు బాధపడకండి. రక్షణ పొందకుండా ఎవరైనా చచ్చిపోతే బాధపడండి. రక్షణ పొందిన మీ ప్రియులు చచ్చిపోతే వాళ్ళ అదృష్టవంతులని గ్రహించండి. రాబోతున్న ఘోరమైన అగ్ని ప్రమాదాలు, జాతీయ విపత్తులు చూడకుండా వెళ్ళిపోతున్న అదృష్టవంతులు. కీడు చూడకుండా నీతిమంతులను ఆయన తీసుకుపోతాడు. వచ్చేవి మంచి రోజులు కాదు, వచ్చేవి చాలా భయంకరమైన దినాలు. గనుక అంతటా అందరూ మారు మనసు పొందాలి. క్రైస్తవేతరులు, ఇతర ధర్మాల్లో ఉన్నవాళ్లే కాదు, క్రైస్తవ సమాజములు అందరూ మారు మనసు పొందాలి. గొర్రెల దేవుడు ఎవరి దేవుడు అనుకున్నారు? ఆయన అందరి దేవుడు, అందరి న్యాయాధిపతి, సకల దేశములకు భూలోక న్యాయాధిపతి యేసు. ఆయనకు తన పర భేదం లేదు. క్రైస్తవ దేశాలు అని పెట్టుకున్నా, క్రైస్తవేతర దేశాలని పెట్టుకున్నా, అందరి తీర్పరి యేసు ప్రభువే. ఎవరైతే అన్యాయంగా మాట్లాడుతున్నారో వాళ్ళని తప్పకుండా దండిస్తాడు ఆయన. ఆయనకు కోపము రాకముందే, ఆ కోపము మన మీదికి దిగి రాకముందే, ఆ కోపాన్ని వ్యక్తపరచకముందే న్యాయముగా ఆలోచించి, యేసు ప్రభువా, నిన్ను గూర్చి మేము మాట్లాడిన మాటలు చాలా తప్పు, పొరపాటు, మమ్మల్ని క్షమించు అని మారు మనస్సు పొంది ఆయనను హృదయములో చేర్చుకున్న వాళ్ళు ధన్యులు. కానీ ఈ మాటలందరికీ చెవికెక్కవు. రక్షణ పొందేవారు కొద్దిమంది అన్నాడు యేసయ్య. ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఎవరు మారరు? నేను చెప్తున్నా, మారండి, మారు మనసు పొందని నేను చెప్పానా? కానీ నేను చెప్తున్నా, ఎవ్వరు మారరు. ఏడిశాడు, బెదిరిస్తున్నాడు,
మనకు ఎంతమంది ఉన్నారు, నాగసాధువులు ఉన్నారు, శంబల గురువులు ఉన్నారు, ధర్మ పరిరక్షకులు ఉన్నారు, మన దగ్గర ఎంతమంది తాంత్రికులు ఉన్నారు, మంత్ర విద్యలు ఉన్నాయి, మనకి ఇన్ని కోట్ల దేవతలు ఉన్నారు. ఎవరు రక్షించరు. భారతదేశం మీదకి ఘోర విపత్తులు రాబోతున్నాయి. సృష్టికర్త దిగొస్తాడు, సృష్టికర్త దిగొస్తాడు. అప్పుడు తెలుస్తుంది మీకు, మేము పెట్టుకున్నవన్నీ కాదురా బాబు, యేసే నిజమైన దేవుడు అని అప్పుడు తెలుస్తుంది. ఒక 10-15 సంవత్సరాలే టైం, ఒక 15 సంవత్సరాలు మ్యాక్సిమం కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. కనుక దయచేసి ఈ భయంకరుడైనటువంటి సత్యదేవుని భక్తి కలిగి సేవిద్దాం, గడగడ వణుకుతూ సేవిద్దాం. ఆయన మంచివాడు, ప్రేమ గలవాడు, ముద్దు పెట్టుకుంటాడు, హత్తుకుంటాడు. ఆయన ప్రేమను చూచి ఆయన తక్కువ అంచనా వేయొద్దు. ఆయన దీనత్వాన్ని, సాత్వికాన్ని చూసి ఆయన తక్కువ అంచనా వేయొద్దు. 3 మేకులు పీక్కోలేదు, అది చేయలేదు. మాట్లాడేవాడికి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? న్యాయంగా మాట్లాడుతున్నాడా విధవా వాడు? ఒకడెవడో బాణం వేస్తే బొట్టన వేలుకు తగిలి చచ్చిపోయాడు ఒక అవతార పురుషుడు. ఈయన కనీసం 3 మేకులను అక్కడ ఒకటి కూడా లేకుండా పోయాడు. అనొచ్చుగా మేము. ఏంటా విమర్శ? వ్యర్థ విమర్శ. 3 మేకులు 6 మేకులు కాదురా విధవా. ఋగ్వేదములో చెప్పినట్లు యజ్ఞ ప్రజాపతి అనే మాట నెరవేర్పుగా విరాట్ పురుషుడు యజ్ఞమైనాడని చెప్తే చెవులు ఏమైనా నీకు వినబట్లా? అంటే నెలకు వాడిచ్చే జీతానికి వీడు ఎప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పనికి మాల కుక్క. నెలంతా రోజంతా క్రైస్తవులకు వ్యతిరేకంగా మొరుగుతూ ఉండురా, నెలకు 50,000 ఇస్తానని పెట్టారు వాడిని. బైబిల్ అంతా బూతు పుస్తకం అట. భయంకరమైన కంపంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని, గుడి మీదనే భయంకరమైన బొమ్మలు పెట్టుకొని, దేవతల విగ్రహాలు కాదు, రతిభంగిమలు పెట్టుకున్నారు గుడి మీద. వాళ్ళు అనొచ్చా బైబిల్ని బూతు పుస్తకం అని? మా చర్చిల మీద ఉంటాయా ఎక్కడన్నా అలాగా? అన్యాయంగా విమర్శిస్తూ, సిగ్గు లేకుండా నెలకు జీతాలు తీసుకొని అన్యాయంగా విమర్శలు చేయడము, నవ్వుకోవడం, వెకిలి నవ్వులు నవ్వడం. దేవుడు ఎంతసేపు ఊరుకుంటాడు? లాస్ ఏంజలీస్ ఇండియాకు కూడా హెచ్చరిక, ఇండియాలోని క్రైస్తవులకు కూడా హెచ్చరిక. ఎంతమంది హృదయ సున్నతి లేక ఇగో ప్రాబ్లంతో సత్య గ్రంథాలకు విరోధంగా ఎంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఓఫీర్ గారి గ్రంథాలు చదవకండి, అవంతా దుర్బోధలు అని. ఏ దుర్బోధరా అని అడిగితే ఒక్కడు సమాధానం చెప్పాడు. కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో మన ప్రభుకుమారు వెళ్ళిపోయి ఓఫీర్ అన్న గారు వస్తారు, మీటింగ్ పెడతామంటే ఆయనతో మాకు సిద్ధాంత భేదాలు ఉన్నాయి. చెప్పొద్దనే చెప్పలేదండి. దేవుడిలాగా నేను కొన్ని కావాలని మర్చిపోతా. అన్నీ చెప్పేసేయడం జ్ఞానం కాదు. ఏది చెప్పకూడదు. కృష్ణా జిల్లాలో గ్రామం అంటేనే బుల్లెట్ తగులుతుంది వానికి. ఓఫీర్ గారు మా ఊరు వస్తే ఒప్పుకోము, ఆయనకు మాకు చాలా సిద్ధాంత భేదాలు ఉన్నాయి అంటే, ఏ సిద్ధాంతమో చెప్పండి సార్, మరి అన్నని పిలుస్తాం మాట్లాడతానంటే, అదంతా ఎందుకంటే మేము మాకు ఇష్టం లేదు, మేము కోఆపరేట్ చేయలేం. రాజకీయం చేస్తున్నారా దేవుని వాక్య సేవకుని వ్యతిరేకంగా? వాక్యం వీళ్ళు చెప్పరు. ఒక అన్యుడు ఏదన్నా విమర్శ, ఒక ప్రశ్న వేస్తే సమాధానం లేదు. మణిపూర్ లాంటి పరిస్థితి మన రాష్ట్రంలోకి వస్తే ఏం చేయాలో నీ దగ్గర ఒక ప్రణాళిక లేదు. సిగ్గు లేకుండా దేశవ్యాప్తంగా సమాజం కొరకు పోరాడుతున్న ఒక దైవజనుడి మీద కుట్రలు చేస్తారా? అగ్గిలో వస్తుంది వాళ్ళ మీదకి కూడా. దేవుని మాట ఇది. లాస్ ఏంజలీస్ అనేది మచ్చు తునక.
దేవుడు ఏం చేయబోతున్నాడో చూపిస్తున్నాడు. ఆయన గొర్రెల దేవుడు అనే కాదు, గొర్రెలకు, బర్రెలకు, మేకలకు, కుక్కలకు, నక్కలకు, సింహాలకు, మనుషులకు, అందరికీ దేవుడు. అన్ని జాతుల మనుషులకు దేవుడు, అన్ని మతాల మనుషులకు దేవుడు, అన్ని కులాలకు దేవుడు, అందరి న్యాయాధిపతి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల దేవుడు ఎట్లా కాల్చేశాడు చూడు, నీకు కూడా వస్తుంది రా అంటే. ఆ గొర్రెల దేవుడే నిన్ను కూడా కాల్చేది. దేవుణ్ణి వెక్కిరించి, దేవుణ్ణి దూషించి, మాకొద్దు పొమ్మని ఆ దేవుని ఎగతాళి చేస్తే కొంచెం టైం పట్టవచ్చు. వెనక ముందు, ముందు వెనక అంతే. ఎవరో ఉంటారు కొంతమంది, ఇంకా వాళ్ళు రక్షణ పొందాలని దేవుడు ఎదురు చూస్తుంటాడు దేవుని ప్రణాళికలో. వాళ్ళందరినీ రక్షించుకున్నాక విరుచుకు పడతాడు. ఆయన మన పాపముల కొరకు మరణించి లేచిన దేవుడు మాత్రమే కాదు, మనము పశ్చాత్తాప పడకుండా మూటగట్టుకున్న పాపాలకు దండన విధించే దేవుడు కూడా. ఇది సంపూర్ణ సువార్త. నువ్వు పశ్చాత్తాప పడితే నీ తప్పుల శిక్ష సిలువ కోట మీదకి వెళ్ళిపోతుంది. పశ్చాత్తాపం లేకుండా బరి తెగించి తిరిగితే నీ నెత్తి మీదే ఉంటుంది. ఏ యేసు ప్రభువు అయితే మన కొరకు సిలువలో వ్రేలాడి శిక్ష అనుభవించాడో, ఆయనే అందరికీ తీర్పు తీర్చడానికి ఆయేసే రెండవసారి వస్తున్నాడు. ఆయేసే